ఈ యాప్ వచ్చి గోగో రమ్మీ అంటండి. ఓకేనా, ఇది ఎంత ఫ్రాడ్ చేస్తుందంటే ఒకసారి మీ అందరికీ చూపిస్తాను. మా ట్రాన్సాక్షన్స్ చూడండి ఒకసారి. నేను డిపాజిట్ చేశాను అనమాట. ఓకేనా, నేను డిపాజిట్ 500 చేశాను. జస్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా బ్లాగ్స్ అవి చేస్తూ ఉంటాను. అంటే ఫ్రాడ్ కంటెంట్ అంతా వెతుక్కుని జనాలకి అవగాహన తెప్పించడం చేస్తూ ఉంటాను. ఇది విత్డ్రాల్ అనమాట. నిన్న 9/5/2025 1 AM-కి 1:15 AM-కి పెట్టాను 1700 విత్డ్రాల్. ఇప్పటిదాకా అనేది మనకి ఎటువంటి సమాధానం లేదు, విత్డ్రాల్ అనేది పడలేదు. ఓకేనా, ఇప్పుడు టైం చూడండి కావాలంటే. టైం వచ్చింది మనకి 9th May 2:08 PM అనమాట. ఓకేనా, మధ్యాహ్నం అవుతుంది. ఇది నేను చేస్తున్నాను. ఒకసారి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి చూపిస్తాను, వాళ్ళు ఎలా మాట్లాడారో చూడండి ఒకసారి. ఓకేనా, చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి ఇంటరాక్ట్ అయ్యింది వాళ్ళతో చూపిస్తాను మీకు, చూడండి. ఓకేనా, ఇదనమాట. నన్ను ఎస్టర్డే 1:15 AM-కి విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టాను 1700. ఓకేనా, వాళ్ళతో మాట్లాడాను. మై విత్డ్రాల్ రిక్వెస్ట్ స్టిల్ నాట్ క్రెడిటెడ్ అంటే ఒక ఆర్డర్ నెంబర్ అడిగారు, అన్నీ పంపించాను. పంపించిన తర్వాత ఆర్డర్ నెంబర్ అంతా పంపించాను. 10 hours కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు దాకా మీరు నాకు క్రెడిట్ చేయలేదు అమౌంట్. ఈ యాప్లో ఏమో 10 minutesలో క్రెడిట్ అయిపోద్దని చూపిస్తున్నారు విత్డ్రాల్, ఎందుకు రాలేదని అడిగాను. నా డబ్బులు కనుక నాకు రాకపోతే, మీరు అన్న 10 minutesలో రాకపోతే నేను గవర్నమెంట్ అఫీషియల్స్కి మెయిల్స్ పెడతాను, మీరు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి. మీ యూపీఐ ఐడీలన్నీ కూడా నేను మీతో లింక్ టైప్ అయిన కస్టమర్, అది మామూలుగా వెండర్స్ మామూలుగా వాళ్ళందరూ యూపీఐ ఐడీస్ అన్నీ గ్యాదర్ చేసి అన్నీ నేను ఎన్పిసిఐకి సబ్మిట్ చేస్తాను, సైబర్ క్రైమ్ సబ్మిట్ చేస్తాను అని చెప్పారు. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి మాట్లాడారు. ఓకేనా, అన్నీ మాట్లాడిన తర్వాత అన్నారన్నమాట, మీ ఆర్డర్ నెంబర్ ఇది ఆల్రెడీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై అవర్ పార్ట్నర్ బ్యాంక్, ఇట్ విల్ బి క్రెడిటెడ్ యువర్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ షార్ట్లీ అని చెప్పారు. ఎప్పుడు మార్నింగ్ 9:26కి. ఓకేనా, అది కూడా లేదు. సరే వెయిట్ చేశాను. నాకు ఎక్సలెంట్ ఇవ్వండి రేటింగ్, మీకు వెంటనే డబ్బులు పడిపోతాయని మాట్లాడారు. ఇవన్నీ చూడండి కావాలంటే. ఈ ఎక్సలెంట్గా ఇస్తే రిజాల్వ్ యువర్ కన్సర్న్ క్విక్లీగా మేము రిజాల్వ్ చేస్తాం అని అది ఇదే అంటున్నారు. తర్వాత ఎక్సలెంట్ ఇస్తే తర్వాత అన్నారు అడిషనల్ ఐ విల్ మేక్ యువర్ ఎఫర్ట్ టు ఎన్షూర్ దట్ యువర్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 to 2 days అన్నారు. ఆల్రెడీ పార్ట్నర్ బ్యాంక్ పంపించారంట, మళ్ళీ 1-2 days పడుతుందట. ఓకేనా, మరి 10 minutesలో విత్డ్రాల్ వచ్చేదని చెప్పి యాప్లో చెప్తున్నారు. చూడండి, ఇది ఫ్రాడ్ అంతా ఒకసారి మీరు చూడండి. ఓకేనా, వీళ్ళు చేసి అంత ఫ్రాడ్ మామూలు ఫ్రాడ్ కాదండి. ఇదంతా కూడా చైనా నుంచి మొత్తం లింకులు, పాకిస్తాన్ నుంచి లింకులు అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి మనకి ఇండియాలో మామూలుగా హౌలేగాలు ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్లు, 1000 రూపాయలకి 2000కి లేదా 10,000కి ₹1,00,000 తీసుకుని ఈ జనాలందరూ ఉసిరు తగిలి తీసుకుంటారు కదా, అలాంటి నా కొడుకుల కోసం చెప్తున్నాను నేను. ఓకేనా, నాకు భయమేం లేదు, నా పేరు మూర్తి. ఓకేనా, నాకు భయమేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తింటున్నది అనేది అన్నం అండి, అర్థమైందా? మన సాటి మనిషికి మనం తింటున్న అన్నానికి ఒక విలువ ఉంటుందండి. ఎందుకంటే ఒక సాటి మనిషి వాడు ఎంతైతే కష్టపడి ఆ డబ్బులు సంపాదించడానికి కష్టపడుతున్నాడో అలా మనం కూడా కష్టపడితేనే డబ్బు వస్తుందండి. మనం శుభ్రంగా ఒకటి మోసం చేసి ఈరోజు బిర్యానీ తినేస్తున్నాం, ఏదో శుభ్రంగా 10 మందితో ఎంజాయ్ చేస్తున్నాం, ఏదో మందు తాగుతున్నాం, ఏదో బైక్ల మీద తిరుగుతున్నాం, ఐఫోన్లు వాడుతున్నాం, బెంజ్ కార్లలో తిరుగుతున్నాం, అదంతా నథింగ్ అండి, అర్థమైందండి? ఎందుకంటే ఒక పర్సన్ అనేది మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఎలాంటివి మీరు ఎంకరేజ్ చేసి పాపం లేని వాళ్ళందరినీ కూడా మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. వాడు పాపం కూలి పని చేసుకునో, లేదంటే ఏదో చిన్న ఉద్యోగం చేసుకునో, లేదా అప్పులు తెచ్చుకునో, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టో, డబ్బులు తెచ్చుకునో, లేదా బంగారం బ్యాంకులో పెట్టి నిజంగా ఇవన్నీ వచ్చేస్తాయేమో డబ్బులు, నిజంగా వచ్చేస్తే కష్టపడకుండా వచ్చేస్తని చెప్పి నిజంగా మీరేనండి ఇన్ఫ్లుయెన్సర్లు అనే వాళ్ళు ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళే ఈ జనాలందరినీ పాపం నాశనం చేస్తున్నారండి. నిజంగా వాళ్ళు సోమరబోతులు చేస్తున్నారు. నిజంగా అది చాలా తప్పండి. దానికి ఖచ్చితంగా అనేది శిక్ష ఖచ్చితంగా అనుభవించాలండి. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఒక మనిషి బాధ పెట్టి మనం సంతోషపడుతున్నామంటే అది ముమ్మాటికి తప్పేనండి, అది ఎవరైనా కానీ. ఓకేనా, అది గ్రహించి మీరు సాటి మనుషులుగా ఆలోచించి, ఓకేనా, ఎలాంటి వాటికి మీరు ఎంకరేజ్మెంట్ చేయకండి ఫస్ట్ థింగ్. ఓకేనా, వీళ్ళు చెప్పిన మాటలన్నీ చూడండి ఎలా మాట్లాడుతున్నారో, ఇవన్నీ కూడా మాట్లాడి ఇవన్నీ చూడండి. ఐఎమ్ రియల్లీ సారీ ఇవన్నీ మాట్లాడుతున్నారు చూడండి. ఇవన్నీ చూడ గుడ్ న్యూస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ క్రెడిటెడ్ యువర్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో చూడండి. సంగం మీరే చూడండి. మీ జనాలందరికీ చెప్తున్నాను, దయచేసి ఇన్ఫ్లుయెన్సర్ మాటలు ఎవరి మాటలు వెనకండి. అర్థమైందా? వీళ్ళందరూ పెద్ద ఫ్రాడ్ గాళ్ళండి. ఓకేనా, వీళ్ళందరికీ ఏంటంటే అన్ని దొంగ అకౌంట్లు, దొంగ ఫ్రాడ్ అకౌంట్లు, అయినా దొంగ బ్యాలెన్స్లు, దొంగ స్క్రీన్ షాట్లు అండి అవన్నీ. ఓకేనా, మిమ్మల్ని అందరినీ బలిపశువులను చేసి మిమ్మల్ని అందరి డబ్బులు దొబ్బేసి, మీ అందరి డబ్బులు వాళ్ళు దొబ్బేసి, మీరు కష్టపడిన సొమ్ము అంతా దొబ్బేసి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఓకేనా, అది అర్థం చేసుకోండి. ఓకేనా,
చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి, మీరే చూడండి. మళ్ళీ 1-2 డేస్లో పడద్దని చెప్పారండి. ఓకేనా, అయిపోయింది, ఇదంతా అయిపోయిందండి, ఇదంతా అయిపోయింది. ఇక వేళ పడలేదు, ఇంకా డబ్బులు అయితే వేళ పడలేదు. ఓకేనా, మళ్ళీ నేను 1 గంటకి మళ్ళీ చేసి హై వాల్యూమ్స్ ఆఫ్ విత్డ్రాల్ ఉండడం వల్ల మా డబ్బులు రాలేదంట. హై వాల్యూమ్స్ విత్డ్రాల్ అంటే మరి ఎందుకు మీరు చేసుకోమంటున్నారు? అంత 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు స్క్రీన్ షాట్లు ఎందుకు పెడుతున్నారు? కోట్లు కూడా పెడేస్తున్నారు కదా దొంగ స్క్రీన్ షాట్లు. వెనకాల బాటిల్ పెట్టేసి బాటిల్తో కోడ్ రాయించేసి కొత్త కస్టమర్ వస్తే వాడికి ₹1000 2000 తెప్పించేసి వాడి తర్వాత వాడు దీన్ని ఎడిట్ చేసేసి చేస్తారు. ఎంత దుర్మార్గుల్లా తయారయ్యారండి మీరు డబ్బుల కోసం, ఒక ఈజీ మనీ కోసం మీరు ఎంత దుర్మార్గుల పనులు చేస్తున్నారండి కంపెనీ వాళ్ళు. ఎంత నీచ నికృష్టమైన పనులు చేసి సంపాదించిన డబ్బు నిలుతుందండి మీకు? నిజంగా మీకు నిలుతుందా డబ్బు? ఎంతమంది ఉసురు తగులుతున్నారండి రోజుకి, ఎంతమంది చచ్చిపోతున్నారండి ఇండియాలో? ప్రతి స్టేట్లో 2-3 చచ్చిపోతున్నారు రోజుకి బెట్టింగ్లు ఆడేసుకుని, ఎలాంటి వాటిలో మీలాంటి వాళ్ళు నమ్మి. నిజంగా ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదండి వీళ్ళ మీద? చూడండి ఎంతలాగా మాట్లాడుతున్నారో చూడండి, వీళ్ళందరూ చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఆన్లైన్లో ఉండండి, నేను డబ్బులు పంపించేస్తానని చెప్పింది, వచ్చిందనమాట ఇదంతా. ఇవాళ విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రీచ్డ్ వెరీ సూన్ అనే అబద్ధాలు అనమాట ఇవన్నీ. దీనికి మళ్ళీ 5 కోట్ల మంది ఫ్యాన్ బేస్ అంటండి. దీని మళ్ళీ 5 కోట్ల మంది ఫ్యాన్ బేస్. దయచేసి చూడండి మీరు ప్రూఫ్లు, దయచేసి ప్రతి ఒక్క కస్టమర్ కూడా చూడండి, దీని ప్రూఫ్లు చూడండి. నేను అబద్ధాలు ఆడానంటే దీని ప్రతిదీ ప్రూఫ్లు చూసుకోండి, మీరే చూడండి, మీరే చూసుకుని ఇది కరెక్టో ఇది ఫ్రాడో మీరు తెలుసుకుని, మీరు జనాలను ఇంట్లో వాళ్ళు మోసం చేసి డబ్బులు పెడుతున్నారు, అప్పులు తెచ్చుకుని పెడుతున్నారు చూసుకుని మీరు అర్థం చేసుకుని మీరు నన్ను గ్రహించి మీరు చేసుకోండి. ఓకేనండి, నేను ఒకటే సజెషన్ చెప్తున్నానండి, మీరు ఈ యాప్లు దయచేసి ఇన్స్టాల్ చేసుకోకండి, రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. ఇదంతా ఫ్రాడ్ అండి. వెనకాల దీనికి బాట్స్ ఉంటాయండి, అది ఏ బాట్స్, దానికి కోడింగ్ ఉంటుంది. ఒక మొబైల్ నెంబరు ఒక సేమ్ ఐఎంఈ నెంబర్ నుంచి ఆ బాట్ అనేది వెళ్తుంది. ఈ ఐఎంఈ నెంబర్లో కొత్త మొబైల్లో రిజిస్టర్ అయ్యేది వీడైనా సరే దాని డబ్బులు రావండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు కొత్త మొబైల్స్ ఉంటాయి కదా, అంటే ఒక మల్టిపుల్ పర్సన్ ఒక మల్టిపుల్ మొబైల్స్ యూజ్ చేస్తారు కదా, ఒకసారి రిజిస్టర్ అయితేనే దానికి 500కి 2000 1000 1500 వస్తుంది. అది విత్డ్రాల్ కూడా రావండి. ఓకేనా, ఎలాగే ఏడిపిస్తారు, ఆ విత్డ్రాల్ కూడా రావు. ఓకేనా, మీరు ఎప్పుడైతే డబ్బులు పోగొట్టుకున్నారో ఒక 50,000 1,00,000 లేకపోతే 2,00,000 పోగొట్టుకున్నారో అప్పుడు వీళ్ళు మీకు విత్డ్రాల్ రిలీజ్ చేస్తారు. అదంతా ఎప్పుడు ₹1000 2000 1500 ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, అంతేగాని ఇదంతా ఇన్స్టెంట్గా ఏమీ రావండి, అంతా పెద్ద ఫ్రాడ్ అండి. నేను ₹500 కూడా నాకు కష్టపడిన సంపాదించిన డబ్బేనండి. ఎందుకు పెట్టానంటే మీలాంటి జనాలకు అవగాహన తెప్పించడానికి నేను ₹500 డిపాజిట్ చేసి కావాలని చెప్పి చూసి మీకు అవగాహన తెప్పించడం కోసం పెట్టానండి, అదంతే. ఓకేనా, నేను దానికోసం నేను ఎలాగైనా ఫైట్ చేస్తానండి. నేను హయ్యర్ అథారిటీస్ కూడా నేను రాస్తాను. మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ యాప్లోకి వెళ్ళండి, డిపాజిట్ మీద కొట్టండి. ఒకసారి 500 ఒకసారి 200 ఒకసారి 300 చెప్పి ఇచ్చి ఆ యూపీఐ ఐడి వస్తుంది కదా డిపాజిట్ చేయమని చెప్పి ఆ యూపీఐ ఐడీలు అన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకోండి, ఒక ఎక్సెల్ షీట్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ రాసుకోండి. ఆ యూపీఐ ఐడీలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎన్పిసిఐకి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ కొట్టండి. నా కొడుకులకి రిపోర్ట్ కొడితే ఒక్కొక్క నా కొడుకు అకౌంట్లు బ్లాక్ అయిపోయి అకౌంట్ ఫ్రీజ్ అయిపోతే అప్పుడు బయట డబ్బులన్నీ ఆగిపోతే అప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి. ఓకేనా, మీరు దయచేసి అది పని చేయండి. మీరు చాలామంది ఇండియన్స్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారండి. ఓకేనా, నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసి అందులో యూపీఐ ఐడీలు కాపీలు చేసుకుని డిపోజిట్ చేయక్కర్లేదండి. మీరు ఒక 200 100 లేకపోతే 200 300 500 1000 10,000 20,000 అది ఎంటర్ చేసి ఆ యూపీఐ ఐడీ వస్తుంది కదా దాన్ని కాపీ చేసుకుని పక్కన పెట్టుకోండి, అంతే. కాపీ చేసుకుని ఒక 100 150 యూపీఐ ఐడీలు వచ్చిన తర్వాత ఆ యూపీఐ ఐడీలు అన్నింటినీ కూడా మీరు రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టి ఎన్పిసిఐకి సైబర్ క్రైమ్కి కొడితే అవన్నీ బ్లాక్ చేస్తే మొత్తం వాళ్ళకు ఉన్న మనీ అంతా కూడా బ్లాక్ అయిపోద్దండి. అప్పుడు ఈ చైనా నా కొడుకులకి, ఈ పాకిస్తాన్ వాళ్ళకి, మన ఇండియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి, దీనికి మద్దతు ఇస్తున్న ఇండియాలో మనుషులకి వీళ్ళందరికీ కూడా జబ్బు వదిలిపోద్దండి. దయచేసి మీరు చేసి పెట్టండి, లేకపోతే ఆ యూపీఐడీలన్నీ కూడా నాకు పెట్టండి. మీరు దయచేసి నాకు పెడితే నేను మొత్తం ఎలా రాయాలో నాకు తెలుసండి. నేను హయ్యర్ అథారిటీస్ అన్నింటినీ కూడా నేను పెట్టుకుంటానండి. నాకు ఎంత పెద్ద హయ్యర్ అథారిటీస్ పెడతానో నేను అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే ఇండియాలో మొత్తం అంతా కూడా ప్రతి ఇండివిజువల్గా ఉన్న మినిస్టర్లకి, ఫైనాన్స్ మినిస్టర్లకు కానీ లేదా సెంట్రల్లో ఫైనాన్స్ మినిస్టర్కి కానీ వీళ్ళందరికీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా ఉన్న స్టేట్లో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లు కానీ అందరికీ కూడా ఈ యూపీడీలను పంపించేసి నేను బ్లాక్ చేయిస్తానండి. ఇమీడియట్గా బ్లాక్ చేయిస్తాను. నా కేపబిలిటీ నాకు ఉందండి. ఖచ్చితంగా మీరు గ్యాదర్ చేసి మీరు నాకు ఇవ్వండి. ఖచ్చితంగా వీళ్ళు అంతే ఏంటో చూద్దాం. నాతో సపోర్ట్ చేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా చేసి పెట్టండి. నాకు ఇది చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇండియాని మార్పు దిద్ది మన పాప అమాయక జనాలందరినీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి. నిజంగా ఆ చేసిన మంచితనానికి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి. అది అర్థం చేసుకోండి. ఇలాంటి నా కొడుకులను అసలు ఎంకరేజ్మెంట్ చేయొద్దు. ఓకేనా, వీళ్ళు డబ్బులన్నీ ఆగిపోవాలంటే వాళ్ళ అకౌంట్లన్నీ బ్లాక్ చేయకపోవాలి, ఫ్రీజ్ అయిపోవాలి. అకౌంట్ ఫ్రీజ్ అయిపోతే అప్పుడు వాళ్ళు ఎలాగైనా బ్యాంకులకు వెళ్ళరు. కనీసం ఆ డబ్బైనా సరే ఏదో విధంగా
వాళ్ళకి గవర్నమెంట్కి ఉపయోగపడితే గవర్నమెంట్ మనకి ఏదైనా చేస్తుంది, కనీసం ఉద్యోగాలైనా కలెక్ట్ చేస్తుంది, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా డెవలప్ చేస్తుంది. మనం డబ్బులు గవర్నమెంట్కి డొనేట్ చేసాం అనుకుందాం అంతే. ఓకేనా, దయచేసి మీరు దీన్ని సహకరించండి. దీన్ని మీరు సహకరించి నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.